ఇన్ని రోజుల నుంచి రాష్ట్రం దివాలా తీసింది, అప్పుల్లో ఉంది, రూపాయి ఉడతలేదు అని చెప్పిన గవర్నమెంట్ అన్ఎక్స్పెక్టెడ్గా 8,400 కోట్ల రూపాయలు రైతు భరోసా ఇచ్చిందంటే చాలా మందికి చాలా డౌట్లు వచ్చినాయి. కానీ ఒక 2-3 రోజుల నుంచి ఆ డౌట్లన్నీ పోతున్నాయి. ఈ డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి అనే దాని మీద కొంచెం క్లారిటీ వస్తుంది. యాక్చువల్గా స్థానిక సంస్థల ఎన్నికలు అంటే సర్పంచ్ ఎలక్షన్లతో పాటు ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఈ ఎలక్షన్ల మీద హైకోర్టులో కేసు నడుస్తుంది. ఇవాళ రేపు జడ్జిమెంట్ వస్తుంది. జడ్జిమెంట్ కనుక ఖచ్చితంగా ఎన్నికలు ఒక 4 రోజుల లోపు నిర్వహించాలి అని చెప్పి జడ్జిమెంట్ కనుక వస్తే ఖచ్చితంగా తెలంగాణ గవర్నమెంట్ ఎన్నికలు నిర్వహించాల్సిందే. కానీ ఎంపీటీసీ, జెడ్పీటీసీ, సర్పంచ్ ఈ ఎన్నికలన్నీ జరిగేది ఎక్కడ? గ్రామీణ ప్రాంతాలల్లో, అంటే వ్యవసాయ ఆధారిత ప్రాంతాలల్లో. ఈ ప్రాంతాలలో ఉన్న జనాన్ని సంతృప్తి పరచాలంటే రైతు భరోసా ఇవ్వడం. అట్లే ఇది సీజన్ కూడా, ప్లస్ స్థానిక సంస్థల ఎన్నికలు. ఈ రెండింటి నేపథ్యంలోనే ఎట్లా నన్న చేసి రైతు భరోసా ఇవ్వాలని చెప్పి గట్టిగా డిసైడ్ అయింది తెలంగాణ గవర్నమెంట్. మరి ఏం చేయాలి? ఇంకో దిక్కు పైసలు లేవని చెప్పి చెప్తుంటిమి. సో ఇదే టైంలో గవర్నమెంట్ కనిపించిన ఆప్షన్ ఏంటంటే, స్టేట్ గవర్నమెంట్ లో జాబ్ చేసే వాళ్ళ ఉద్యోగులంతా ఉన్నారు కదా, వాళ్ళ పిఎఫ్ ఆల్మోస్ట్ 13 నెలల నుంచి వీళ్ళ పిఎఫ్ జమ చేయకుండా ఆపుకుంటూ వచ్చి 3,000 కోట్ల రూపాయల్ని వీళ్ళ డబ్బుల్ని గవర్నమెంట్ దగ్గర పెట్టుకుంది. గ్రౌండ్ లెవెల్లో ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల్లో కాంగ్రెస్ మీద తీవ్ర వ్యతిరేకత వచ్చింది, రైతుల్లో ప్రధానంగా. సో ఈ వ్యతిరేకతని ఎంతో కొంత దాటుకొని ఓటు బ్యాంకు సాధించాలంటే ప్రధానంగా చేయాల్సింది రైతు భరోసా ఇవ్వడం. ఉద్యోగుల గురించి తర్వాత ఆలోచించవచ్చు. ఫస్ట్ అయితే రైతు భరోసా ఇచ్చేస్తే ఈ రైతులు ఎంతో కొంత సంతృప్తి చెంది ఓట్లేస్తారు అన్న కోణంలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఆలోచించింది. పిఎఫ్ జమ 2 రకాలుగా ఉంటది. ఉద్యోగుల జీతంలో నుంచి కొంత మొత్తం తీస్తారు, ఆల్మోస్ట్ 12% అనుకుంటా. మళ్ళీ అంతే మొత్తాన్ని గవర్నమెంట్ కూడా జమ చేయాలి. 50,000 రూపాయలు ఒక ఉద్యోగి జీతం అయితే అందులో నుంచి 6,000 రూపాయలు కట్ చేసుకుంటుంది. 44,000 రూపాయలు ఉద్యోగి అకౌంట్ లో వేస్తుంది, 6,000 రూపాయలు గవర్నమెంట్ కట్ చేసుకుంటుంది. మళ్ళీ అవే 6,000 రూపాయలు గవర్నమెంట్ కూడా కలుపుద్ది. అంటే మొత్తం 12,000 రూపాయలు ఉద్యోగి అకౌంట్ లో జమ చేయాలి గవర్నమెంట్ ఎవ్రీ మంత్. తెలంగాణ స్టేట్ లో ఉన్న అన్ని రకాల ఎంప్లాయీ జీతాల పిఎఫ్ డబ్బులు నెలకి 300 కోట్ల వరకు ఉంటాయి. ఈ 300 కోట్లని ఆ పిఎఫ్ ఖాతాల్లో జమ చేయకుండా గవర్నమెంట్ వాడుకొని ఇప్పుడు అయ్యే డబ్బుల్ని రైతు భరోసా కింద జమ చేయడానికి ట్రై చేస్తుంది. యాక్చువల్గా కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలోకి రాకముందుకు ఉద్యోగులకు ఇచ్చిన హామీ ఏంటంటే, సిపిఎస్ పథకం అంటే కాంట్రిబ్యూటరీ పెన్షన్ విధానం తీసేసి ఉద్యోగుల జీతం నుంచి వాటా తీసుకుంటుందో దాన్ని కూడా తీసేసి పూర్తి పిఎఫ్ గవర్నమెంటే ఇస్తుంది అని చెప్పి హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు గవర్నమెంట్ ఆ సిపిఎస్ పథకాన్ని తీసేయకపోగా ఆ కాంట్రిబ్యూటరీ పెన్షన్ విధానాన్ని కూడా తమకు అనుకూలంగా మార్చుకుంటుంది. ఆల్మోస్ట్ 2024 జనవరి నుంచి, అంటే 16 నెలల నుంచి ఓన్లీ 3 నెలల పిఎఫ్ మాత్రమే ఇప్పటి వరకు ఉద్యోగుల ఖాతాల్లో జమ చేసింది. 13 నెలల పెన్షన్ పిఎఫ్ డబ్బుల్ని పూర్తిగా గవర్నమెంటే తన స్వప్రయోజనాల కోసం వాడుకుంది. ఆ మొత్తాన్ని ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఎట్లనన్నా రైతు బంధు జమ చేయాలన్న ఉద్దేశంతో రైతు బంధు కింద రైతులకు వేసేస్తుంది. కాకపోతే ఇదేమి అబ్నార్మల్ ఇష్యూ కాదు. చాలా ప్రభుత్వాలు, చాలా ఆర్గనైజేషన్లు ఉద్యోగుల పిఎఫ్ డబ్బుల్ని కొన్నాళ్ళ పాటు వాడుకుంటాయి. ఎంత? 1 నెల, 2 నెలలు, మహా అయితే 3 నెలలు, ఇంతకు మించి ఆపవు. ఆల్మోస్ట్ 13 నెలల నుంచి ఆపిన గవర్నమెంట్ ఏదైనా ఉందంటే అది ఈ తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ గవర్నమెంట్ మాత్రమే. అయితే ఈ పిఎఫ్ డబ్బులంతా ఏదో ఒక రోజు ఖచ్చితంగా ఎంప్లాయీస్కి ఇవ్వాల్సిందే. మరి ఇంకా నష్టమే ఉంది అనుకుంటారా? ఈ పిఎఫ్ డబ్బుల మీద వచ్చే ఇంట్రెస్ట్ ఉంది కదా, దాన్ని ఉద్యోగులంతా నష్టపోతారు. లేదంటే గవర్నమెంటే కలిపి ఆ డబ్బులు ఇవ్వాలి. ఇట్లా ఒకట్లా స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ముందు రైతు భరోసా జమ చేయాలి, ఆ తర్వాత ఉద్యోగుల విషయం ఆలోచిద్దాం అని చెప్పి గవర్నమెంట్ ఆలోచనగా ఉంది. కానీ ఈ విషయాన్ని కాంగ్రెస్ పార్టీలో ఉన్న సీనియర్ మంత్రులు కూడా అపోజ్ చేస్తున్నారంట. రీజన్ ఏంటంటే, ఇది ఈజీగా జనాలందరికీ తెలిసిపోద్ది. ఇప్పటికే 2 ఎకరాలు 3 ఎకరాలకు మించి ఎవరికి రైతు బంధు పడట్లేదు. మనం చెప్పుకోవడం 15 ఎకరాల పైన ఉన్న వాళ్ళకి కూడా రైతు బంధు పడుతుందని చెప్పుకుంటున్నా గ్రౌండ్ లెవెల్లో వాస్తవం వేరే విధంగా ఉంది. రైతులందరికీ ఈ విషయం స్పష్టంగా అర్థమవుతుంది. ఇప్పుడు ఉద్యోగులలో కూడా మనం చెడ్డ పేరు తెచ్చుకోవాల్సి వస్తుంది. ఈ పెన్షన్ డబ్బులు వాడుకొని రెంటికి చెడ్డ రేవడైతుంది తప్ప ఏం ఉపయోగం ఉండదు అని చెప్పి కాంగ్రెస్ లో ఉన్న సీనియర్ నేతలే బహిరంగంగానే అంటున్నారంట. సో దీని మీద మీ అభిప్రాయం ఏంది? ఉద్యోగుల పెన్షన్ డబ్బులు వాడుకొని రైతు భరోసా కింద జమ చేయొచ్చా? ఒకవేళ చేసినా అది రైతుల్లో పాజిటివ్గా వెళ్తుందా, నెగిటివ్గా వెళ్తుందా? మీ అభిప్రాయం ఏంది? కింద కామెంట్ చేయండి. ఇట్లాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కోసం 4th ఎస్టేట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.